4 సంవత్సరాల క్రితం ప్రధానమంత్రి మోడీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దేశంలో ట్రిబ్యునల్లను రేషనలైజ్ చేయాల్సిన బాధ్యత మనకుంది అని. అంటే ట్రిబ్యునల్ సంఖ్యను కట్ షార్ట్ చేయాలి, ట్రిబ్యునల్స్ చాలా పెరిగిపోతున్నాయి అని చెప్పి. మన కాన్స్టిట్యూషన్లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో 323A 323B అనే ఆర్టికల్స్ను చేర్చారు. 323A ఆర్టికల్ ప్రకారం పార్లమెంటు చట్టం ద్వారా సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ను, తర్వాత రాష్ట్రాల చట్టాల ద్వారా స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేసుకోవచ్చు. దాంతోపాటు ఆర్టికల్ 323B కూడా కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ప్రత్యేకమైన వాటి కోసం పార్లమెంట్ కానీ స్టేట్ లెజిస్లేచర్ కానీ చట్టాల ద్వారా ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ 323B యొక్క స్ఫూర్తితో భారతదేశంలో చాలా ట్రిబ్యునల్స్ ఏర్పడ్డాయి. ఉదాహరణకి ఇన్కమ్ ట్యాక్స్ ట్రిబ్యునల్ అని, డెట్స్ రికవరీ ట్రిబ్యునల్ అని, ఇలా చాలా ట్రిబ్యునల్స్ దేశంలో ఏర్పడ్డాయి. అయితే ఈ ట్రిబ్యునల్స్ చాలా పెరిగిపోవటం వల్ల దీనిలో అనవసరమైన ఖర్చు, ఎక్కువగా కేసుల జాప్యం అవటం, కొన్నిసార్లు డూప్లికేషన్, మళ్ళీ అప్పీలేట్ ట్రిబ్యునల్స్ నుంచి అపీల్స్ హైకోర్టుకి వెళ్ళటం, తద్వారా కేసెస్ డిలే అవటం ఇలా జరుగుతుంది. యాక్చువల్గా ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అనేది ట్రిబ్యునల్స్లో ఫాలో అవుతుంటారు. ఎక్స్పీడియస్ అడ్జుడికేషన్ ట్రిబ్యునల్స్ యొక్క లక్ష్యం. ఎక్స్పీడియస్ అడ్జుడికేషన్ అంటే స్పీడీ జస్టిస్. అంతేకాకుండా ట్రిబ్యునల్స్లో కేవలం జ్యుడిషియల్ మెంబర్సే కాదు, నాన్ జ్యుడిషియల్ మెంబర్స్ కూడా ఉంటారు, ఎక్స్పర్ట్స్ కానీ బ్యూరోక్రాట్స్ కానీ. ఉదాహరణకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేవలం జ్యుడిషియరీ మెంబర్సే కాకుండా నాన్ జ్యుడిషియల్ మెంబర్స్ కూడా ఉంటారు. ట్రిబ్యునల్స్లో ప్రత్యేకత ఏంటంటే దే ఆర్ మెంట్ ఫర్ ఎ పర్టికులర్ పర్పస్ ఫర్ విచ్ దే ఆర్ క్రియేటెడ్. అంటే అవి ఏ పర్పస్ మీద అయితే క్రియేట్ అయినాయో అలాంటి కేసులే అక్కడ వేయాలి. ఉదాహరణకి సివిల్ కోర్టులో సివిల్ కేసులు, క్రిమినల్ కోర్టులో క్రిమినల్ కేసులు వేస్తుంటాం. ట్రిబ్యునల్స్లో ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ ట్రిబ్యునల్లో పర్యావరణానికి సంబంధించిన కేసులు, ఇన్కమ్ ట్యాక్స్ ట్రిబ్యునల్లో ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన కేసులు, ఇలాంటివే వేయాలన్నమాట. ట్రిబ్యునల్స్లో త్వరితగతిన కేసులు విచారణ చేయాలి. ఎక్కువగా లాయర్ల చొరబాటు ఉండదు. కానీ ట్రిబ్యునల్స్ కూడా ఇప్పుడు నార్మల్ కోర్టులుగానే తయారయ్యాయి. ముఖ్యంగా అప్పీలేట్ ట్రిబ్యునల్స్ వల్ల అతి జాప్యం జరుగుతుందని ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ట్రిబ్యునల్ రిఫార్మ్స్ రేషనలైజేషన్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ ఆర్డినెన్స్ 2021. అప్పీలేట్ ట్రిబ్యునల్స్ను కొన్ని సందర్భాల్లో తగ్గించేయడం కోసం ఏప్రిల్ 4వ తారీఖున మొన్న పోయిన వారం ఈ ఆర్డినెన్స్ జారీ అయిందనమాట. కొన్ని ఎగ్జిస్టింగ్ అప్పీలేట్ ట్రిబ్యునల్స్ని తీసేసి ఆ అప్పీలేట్ పవర్స్ హైకోర్టుకి, కొన్ని కమర్షియల్ కోర్ట్స్కి ఇవ్వటం జరిగింది. సినిమాటోగ్రాఫ్ యాక్ట్లో అప్పీలేట్ ట్రిబ్యునల్, ట్రేడ్ మార్క్స్ యాక్ట్లో అప్పీలేట్ ట్రిబ్యునల్, కాపీరైట్స్ యాక్ట్లో, కస్టమ్స్ యాక్ట్లో, పేటెంట్స్ యాక్ట్లో, జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ యాక్ట్లో వీటిలో ఉన్న అప్పీలేట్ ట్రిబ్యునల్స్ను తీసేసింది ఈ ఆర్డినెన్స్. అయితే ఈ ఆర్డినెన్స్లో ఒక సందర్భం ఏంటంటే ఫిల్మ్ సర్టిఫికేషన్ అప్పీలేట్ ట్రిబ్యునల్ కూడా ఇప్పుడు తీసేశారు, రిమూవ్ చేసేసారు, విత్డ్రా అయిపోయింది. ఫిల్మ్ సర్టిఫికేషన్ అప్పీలేట్ ట్రిబ్యునల్. ఫిల్మ్ సర్టిఫికేషన్ అప్పీలేట్ ట్రిబ్యునల్ అనేది ఒక స్టాట్యుటరీ బాడీ, సినిమాటోగ్రాఫ్ యాక్ట్ కింద క్రియేట్ అయింది. ఫిల్మ్ సర్టిఫికేషన్ అప్పీలేట్ ట్రిబ్యునల్ అనేది ఒక చట్టబద్ధమైన సంస్థ అనమాట. అది సినిమాటోగ్రాఫ్ యాక్ట్ 1952 ద్వారా క్రియేట్ అయింది. అయితే జనరల్గా ఒక ఫిల్మ్ తీశారనుకోండి, ఆ ఫిల్మ్ మేకర్ CBFCకి వెళ్తారు, సెంట్రల్ బోర్డ్ ఫర్ ఫిల్మ్ సర్టిఫికేషన్కి, ఆ ఫిల్మ్ని సెన్సార్ చేయమని చెప్పి. వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాతే నెక్స్ట్ లెవెల్లో ఫిల్మ్ ఆడుద్ది అనమాట, బయటికి రిలీజ్ అవుతుంది. CBFC వాళ్ళ సర్టిఫికేట్. అయితే ఈ CBFC వాళ్ళ సబ్జెక్టివిటీకి లోను కాకుండా అవసరమైతే ఫిల్మ్ మేకర్స్ అప్పీల్కి వెళ్ళొచ్చు. ఆ అప్పీలే FCAT అనమాట, ఫిల్మ్ సర్టిఫికేషన్ అప్పీలేట్ ట్రిబ్యునల్. అయితే ఇప్పుడు సినిమాటోగ్రాఫిక్ చట్టం ద్వారా వచ్చిన ఈ FCATని తీసేశారు. సో ఈ అప్పీల్ హైకోర్టుకి వెళ్ళాలి. చాలామంది వాపోతున్నారు ఏంటంటే FCAT లేకపోవడం వల్ల ఫిల్మ్ మేకర్స్కి నష్టం జరుగుద్ది, ఫిల్మ్ మేకర్స్ ఇప్పుడు
సిబిఎఫ్సి వాళ్ళ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ అంటే సిబిఎఫ్సి వాళ్ళ ఆర్బిట్రరీనెస్కి లోన్ అవ్వాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వాళ్ళకే తెలీదు. ఎఫ్సిఐటి ఉంటే కొంత న్యాయం జరిగేది, ఇప్పుడు హైకోర్టులో అలాంటి న్యాయం జరుగుద్దా, ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అన్నమాట. దీనికి కాలమే సమాధానం చెప్పాలి. ఆర్డినెన్సే కాబట్టి ఇది మళ్ళీ చట్టరూపంలో కూడా వచ్చే అవకాశం ఉంది. వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన అంశాలు కోర్టులు కూడా పరిశీలించే అవకాశం ఉంది. కాబట్టి తొందరపడి ఎఫ్సిఐటి రిపీల్ అవటం వల్ల ఫిల్మ్ మేకర్స్కి నష్టం జరిగిపోయిద్దని చెప్పి మనం కంక్లూడ్ అవ్వాల్సిన అవసరం లేదు.